संगारेड्डी जिले पुलिस ने ममनुआ अल्प्राजोलम मंशिया तैयार करने वाले ग्रोह का पर्दाफाश किया है। अल्प्राजोलम और नॉन अल्प्राजोलम के असासों की निशानदेही की गई है, जिसकी मालियत तकरीबन 60 करोड़ रुपए है। जिले के एसपी चन्नूरी रूपेश आईपीएस ने पुलिस हिरासत में मुलजिमान की तफसीलात का इंकशाफ किया। इस मौके पर संगारेड्डी जिले पुलिस दफ्तर में मुनक्किद एक प्रेस मीटिंग के दौरान जिले एसपी चन्नूरी रूपेश आईपीएस ने कहा कि गुज़िश्ता माह 31 दिसंबर को गमाडेला पुलिस स्टेशन में केस दर्ज किया गया था। नंबर 231/24 सॉरी క్రైమ్ నెంబర్ రైట్ గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 231/2024 క్రైమ్ నేను ప్రధాన నిందితుడు. ఈ సుధీర్ గౌడ్ యాక్చువల్గా బేసిక్గా ఇతను మెదక్ను వాస్తవ్యుడు. ఇక్కడికి ఒక 15 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తూ ఉంటాడు. బట్ ఇతను చేసే పని ఈ కల్తీ కళ్ళులో కలిపే ఆల్ఫ్రాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. బట్ ఈ ఒక కంపెనీ ఏంటిది సాయి ప్రియా కెమికల్స్ అని ఒక పెద్ద కంపెనీని కొన్నారు. మనము ఫొటోస్లో చూడొచ్చు. ఆ కంపెనీని కొని అది సిక్ ఇండస్ట్రీ కంపెనీని కొని అక్కడ ఈ రియాక్టర్స్ బాయిలర్స్ ఏదైతే ఆల్ఫ్రాజోలంకు తయారు చేయడానికి కావాలనో దాని ఇంతకుముందు అంతా వీళ్ళు విరివిగా ఈ డీలర్ లాగా పెడ్లర్ లాగా బల్క్ క్వాంటిటీస్ 5 కేజీలు 10 కేజీలు కొని కిందికి ½ కేజీ 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ సప్లై చేసేవారు. కాకపోతే మనం వేరే దగ్గర కొనడం ఎందుకు, మనమే దాదాపు కొన్ని నిజం చెప్పాలంటే నమ్మలేని నిజాలున్నాయి. చాలా కొన్ని 10ల సంఖ్యలో సంగారెడ్డిలో ప్లాట్లు విల్లాలు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఇప్పటివరకు ఐడెంటిఫై చేసింది ఒక 13 కోట్ల విలువ చేసే 8 ప్రాపర్టీస్, ఒక 2 కార్స్, వాళ్ళ భార్య పేరు మీద కూడా చాలా సర్వే నెంబర్లలో ప్లాట్స్. విశ్వేశ్వర్ సింగ్ ఎవరైతే ప్రధాన తయారీదారుడు ఎవరైతే ఉన్నారో గత 15 సంవత్సరాల నుండి మారు పేరుతోటి వీళ్ళంతా కూడా చేస్తున్నాడు. ఇతనిది కూడా దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రాజేశ్వర శర్మ అతని దగ్గర కూడా దాదాపు చేసేది, దాంతో కూడా దాదాపు సంపాదించడం జరిగింది. దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక 50 నుండి 60 కోట్ల ఆస్తులు కూడా పెట్టారు. సో ఇది చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదీ లేదు. విశ్వేశ్వర్ శర్మ ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఈ ఆల్ఫ్రాజోలం ఎట్లా తయారు చేయాలి, అందులో ఉండే కెమికల్స్ ఏంటి, కాంపోనెంట్స్ అన్నీ కూడా నేర్చుకొని సో ఈ రకంగా ఆల్ఫ్రాజోలం తయారీ చేశాడు. సో యాజ్ యూజువల్గా మనము సంగారెడ్డిలో ఎప్పటి నుండి అయినా కూడా మనము ఏదో కింద ఫుడ్ సోల్జర్స్ని కాకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెయిన్ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళను ఫోకస్ చేయడం జరిగింది. గాంజాయి సంబంధించిన కేసులో కూడా మనం మహారాష్ట్ర నుండి కూడా దాదాపు అక్యూజ్డ్ మెయిన్ కింగ్ పిన్ ఎవరో వాళ్ళు ఒరిస్సా నుండి కూడా వాళ్ళని తీసుకురావడము చేయడం జరిగింది. అలాగే ఆల్ఫ్రాజోలంలో కూడా వాళ్ళని చేసి పోతున్నారు. సో ఈ విషయంలో చాలా కష్టపడి ఇప్పుడు ఈరోజు కూడా దాదాపు వీళ్ళ కస్టడీలో 740 గ్రాముల ఆల్ఫ్రాజోలం కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక 3 కార్లు, ఒక 6 సెల్ ఫోన్స్ సీజ్ చేశాము. సో దీనిలో ఎస్పెషల్లీ పటాన్చేరు డిఎస్పీ గారు మరియు సిసిఎస్ టీం, కంప్లీట్ సిసిఎస్ టీం అంతా కూడా ఒక వారం 10 రోజుల నుండి ఇదే పని మీద పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ యొక్క అంటే ఎందుకంటే దీనిలో కోడ్ లాంగ్వేజెస్ చాలా ఇంకా డీటెయిల్గా వెళ్తే ఇతను ఏంటంటే చిన్న ఫోన్